రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అంటే రాజ్యసభ ఎంపీలలో కనీసం బీసీలకు ఎవరు కూడా చోటు ఇవ్వలేదు. నేను ఎట్లా చూస్తారు మీరు? మొట్టమొదలు రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం ఎట్లా నడపాలో అవగాహన లేదనిపిస్తుంది. ఆయన కేవలం మేము గత కొన్ని రోజుల నుండి చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో జరుగుతున్న నిరంకుశ ప్రభుత్వం, నిరంకుశ పాలన, క్రూరమైన పాలన మీరు చూడొచ్చు. అక్కడ నాగర్ కర్నూలు నుండి అక్కడ ఖమ్మం వెలగమట్ల వరకు మొత్తం కూడా చిన్న కులాల పట్ల నిర్దాక్షిణ్యమైన పోరాటం చేస్తారు రేవంత్ రెడ్డి గారు. అక్కడ భూదాన్ భూములు అవి. వినోబా భావే మన మహాత్మా గాంధీ ప్రియ శిష్యుడు. మీరు సబర్మతి ఆశ్రమం పోతే వాళ్ళ ఫోటోలు ఉంటాయి. ఆ వినోబా భావే మహాత్మా గాంధీవి. అక్కడ గుజరాత్ సబర్మతి ఆశ్రమం మీరు పోతే నది ఒడ్డున ఉంటుంది. నేను పోవడం జరిగింది. అట్లాంటి గొప్ప ఆశయాలు, కాంగ్రెస్ పార్టీ పుట్టిన ఆశయాలే గాంధీజీ ఆశయాలు. ఆశయాలకు వ్యతిరేకంగా వచ్చిన భూదాన్ భూముల్ని మీరు పోలీసులను పెట్టి అదేదో మేము విన్నాం, జనరల్ డయర్ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ గురించి మీరు వింటారు. స్వతంత్ర పోరాటంలో ఇట్లాంటి లాలా లజపత్ రాయ్ని కొట్టినప్పుడు తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు ఇట్లాంటి ఈరోజు ఈ దేశంలో బ్రిటిష్ పరిపాలన చూస్తున్నాం ఈ రాష్ట్రంలో. నిజంగా బాధాకరంగా ఉంది. ఇట్లాంటి ముఖ్యమంత్రి నుండి మీరు ఏం ఆశిస్తారు? బీసీలకు ఇస్తారా? రాజ్యసభ మీరు చెప్పండి. గుంజుకుంటుండు, భూములు గుంజుకుంటుండు, ఏదో యుద్ధం చేసి గుంజుకుంటుండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి రాజ్యసభ ఏడన్నా అవగాహన మాకు ఖచ్చితంగా ఉంది. ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో బీసీ నినాదం ఎత్తుకు దేశంలో మొత్తం పోయిన ఎన్నికల్లో బీసీ నినాదంతో కాంగ్రెస్ పార్టీకి ఆ 99 సీట్లు రావడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చినాక బీసీ రోడ్డు మీద బీసీ అంటారు కానీ పార్లమెంట్ అంటలేరు. మేము అదే చెప్తున్నాం, దయచేసి మీరు ఢిల్లీలో జంతర్ మంతర్లో మీరు సంఘం కాకండి. మీరు కాంగ్రెస్ పార్టీ మీది సంఘాలు ధర్నాలు చేస్తాయి. మీరు పార్టీ కాబట్టి పార్లమెంట్లో మాట్లాడండి. మీరు బీసీల గురించి మేము కొన్ని రోజుల నుండి అడుగుతున్నాం. ఇక్కడనే కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల ఉన్న ఏదైతే ఉందో ఒక చిత్తశుద్ధి లేనితనం, వాళ్ళకి బీసీలు ఏం చేస్తారు, బీసీ వాదాన్ని వాడుకుందాం మనం ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి తప్ప బీసీలకు జెన్యున్గా చేయాలన్న కన్సర్న్ కాంగ్రెస్ పార్టీకి లేదు. పార్లమెంట్లో క్వశ్చన్ అవర్ కావచ్చు, రెజల్యూషన్స్ కావచ్చు, డిబేట్స్ కావచ్చు, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ అంశాన్ని లేవనెత్తుతుంది. ప్రైవేట్ బిల్లు పెట్టిరు కాంగ్రెస్ పార్టీ, ప్రైవేట్ బిల్లులు ఎన్నో పెట్టిరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ ఒక్కరోజు కూడా బీసీల గురించి బిల్లు పెట్టలే వాళ్ళు. బీసీల గురించి వాళ్ళ అధికారంలో అక్కడ రాకముందు కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లు తీసుకొచ్చిరు. బీసీల సబ్ కోటా పెట్టమంటే కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్ళిపోయింది. ఈరోజు చూస్తే అక్కడ ఢిల్లీలో పవన్ కేరా గారు కావచ్చు, ఢిల్లీ హైకమాండ్ కావచ్చు, అల్కమేని చచ్చిపోతే మాట్లాడుతుంది ఇదాన్లా. అది మన దేశమా? ఇక్కడ రండి, ఇక్కడికి వచ్చి చూడండి. నాగర్ కర్నూల్లో ఆ కుమ్మేర గ్రామం ఏం జరిగిందో, 2 నెలల ఒక రజక పసికందుని ఎట్ట తొక్కి చంపిరు. బీసీలను పెట్టి పిచ్చి పిచ్చి మాటలు, చిల్లరగాడు అంట. అంటే రజక సోదరును అనే మాటలా, చిల్లరగాడన్న మాటలా? ఈ రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వాన్ని మేమేమనాలి చెప్పండి? మీరు మరి దొంగలనా మేము అంటున్నామా? గౌరవిస్తున్నాం గౌరవనీయులైన ముఖ్యమంత్రి అని. ఆయన ఏం చేసిండు? ఆయన చిల్లరగాడనడానికి వాడు ఒక చిల్లరగాడని పరుష పదజాలం వారి మీరు మీ మనసులో ఉన్న ఈ కుల గజ్జయంతో చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు, కులాన్ని కూలగొడదాం మనం అంటుంటారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ పెట్టి కులం ఇక్కడ కూలగొట్టండి ముఖ్యమంత్రి గారు. మేము అదే చెప్తున్నాం. మీ పదజాలాన్ని మీరు క్షమాపణ చెప్పండి. చిల్లరగాడు అని ఒక చిన్న కులాన్ని చెందిన వ్యక్తి మీరు అన్నారు. ఇట్లాంటి ముఖ్యమంత్రి రాజ్యసభ ఇస్తారని మీరు ఎట్లా నమ్ముతున్నారు? మీరు సోదరులు నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఆ పదాన్ని చూడండి. ఈ మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పు వైపు తీసుకుపోతుంటే మేము ప్రజలు ఏం మాట్లాడాలి దాని గురించి చెప్పండి? ఓటేసిరు ప్రజలు, నమ్మిరు. మీరు కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాడి ఈ రాష్ట్రాన్ని పచ్చని తెలంగాణ చేస్తారు అనుకోరు. మీరు అందరి గురించి పోరాడిరు. ముఖ్యమంత్రి గారు ఈ నిరంకుశత్వం పోవాలి. కేసీఆర్ దురాన్న పదం వాడిండు ఈ ముఖ్యమంత్రి. ఈ దురని కూలగొడదామన్నాడు. దోపిడీ చేస్తాడు దుర అన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఏం చేస్తున్నారు? దోపిడీ కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దోపిడీ చేస్తుండు. ఒక 2 నెలల పసికందుకు న్యాయం చేయలేకపోయారు. మేము బీసీ సంఘంలో కాబట్టి ఆర్ కృష్ణ నాయకత్వంలో ఈ 31వ తారీఖు ఢిల్లీలో ప్రోగ్రాం పెడుతున్నాం. సిబిఐ విచారణకు అప్పచెప్పాలి అని మేము 30వ తారీఖున ఏదైతే ఉందో. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అనుకుంటారు మేనేజ్మెంట్లో నేను ఎక్స్పర్ట్ని, ఈ పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, బూత్ మేనేజ్మెంట్ కావచ్చు, పొలిటికల్ మేనేజ్మెంట్ కావచ్చు. ఈ ప్రజాస్వామ్యంలో మేనేజ్మెంట్ ఉండదు, మారిపోయింది. ప్రజాస్వామ్య దేశం. మనం కంపెనీ నడుపుతలేము, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు నడుపుతలేము ఈ దేశంలో. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు. ప్రజలకు మనోభావాలు ఉంటాయి. ప్రజల మనోభావాలకు లెక్కలు ఉండవు. ముఖ్యమంత్రి గారు నేను అదే చెప్తున్నాను. ప్రజలు మీకు ఏదో చేస్తారు అని ఓటేసిరు. మీరు ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేయండి. ఆ జక్కని సంజయ్ కావచ్చు, పోయి చూడండి. శంకర్పట్నంలో అమరణ దీక్ష చేసింది కులగణన కోసం. దాన్ని రోడ్డుకి ఇస్తే తప్ప రోడ్డుకి ఇడిచి నేనే ఆ రోజు ఆయన తీసుకొని వచ్చిన బయటికి హాస్పిటల్ నుండి. కనీసం ఒక మంత్రి స్పందించలే. ఒక బీసీ బిడ్డ చచ్చిపోతుంటే ఒక మనిషి స్పందించలే. ప్రతిదానికి పోరాటం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం. ఈసారి అయితే ఈ నాగర్ కర్నూలు అయితే ముఖ్యమంత్రి గారు అన్ని రిపోర్ట్లు కూడా మార్చేసారు. మొత్తం ఫ్యాబ్రికేటెడ్ అవి ఇవి. మేము సిబిఐకి చెప్పండి అని అందుకే చెప్తున్నాం. ఎయిమ్స్కి ఇవ్వండి, ఫోరెన్సిక్ ఎయిమ్స్కి పంపండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది చెప్పండి? ఎన్నో రాష్ట్రాలు ఇట్లాంటి కేసులు జరిగినాయి. రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ ప్రజలకు కూడా నమ్మకం లేదు. ఇక్కడ నాగర్ కర్నూలు మీరు బీసీ సంఘాల వాళ్ళంతా కూడా అడిగిపోయి మీరు పరామర్శించడం జరిగింది.
వాళ్ళంతా కూడా ఎస్సీ కుటుంబం అని చెప్పేసి మాట్లాడినటువంటి ఆ మాటలను కూడా కాంగ్రెస్ వాళ్ళు ప్రస్తావిస్తూ వీళ్ళంతా కూడా బీసీ సంఘాల నాయకులే తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు అక్కడ సంఘటన జరిగిన పాపే లేదు అన్నటువంటిది మొత్తం అంతా కూడా కొట్టిపారేస్తున్నారు వాళ్ళంతా. మరి స్పష్టంగా తండ్రి చాకలి కుటుంబం అని చెప్పడం జరిగింది. తండ్రి చాకలి కుటుంబానికి చెందిన రజక బిడ్డ అని చెప్పడం జరిగింది. ఎవరు మంత్రి మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పిర్రు. ఎమ్మెల్యే ఏమి ఆయన రజక సోదరుడు అని ఒక ఎమ్మెల్యే తోటే చెప్పించిరు వాళ్ళు. కాబట్టి ఇక్కడ తండ్రి ఒక కులము, తల్లి ఒక కులము. అయితే ఏంటిది బీసీ ఎస్సీలే కదా చివరికి ఉన్నది కూడా. మీరు మీరు దూషించడం ఏంటిది? గుడి దగ్గర టికెట్ కోసం దూషించడం ఏంటిది? కులం పేరుతోటి దూషించడం ఏంటిది? పక్క చైనా రోబోటిక్స్ తయారు చేస్తుంది. మన జర్మన్ ఛాన్సలర్ వస్తే రోబోట్లతో ప్రదర్శనలు చేస్తున్నారు, కరాటే ప్రదర్శనలు. మీరు చూడండి, పోయి ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, మీరు ఇంకా కులాన్ని పట్టుకొని రాజకీయం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. చైనాని ఎప్పుడు చేస్తారు? చైనాలాగా చేయాలంటే ఫస్ట్ ఈ గోడలు, మీరు కుల గోడలు మీ మైండ్లోకి వెళ్ళి, మీ క్యాబినెట్లోకి వెళ్ళి బద్దలు కొట్టండి. ఎవరున్నారు మీ క్యాబినెట్లో? బీసీలు ఎవరున్నారు చెప్పండి ముఖ్యమంత్రి గారు. మీరు ఏదో ఈ రాష్ట్రాన్ని మొన్న ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ వస్తే చెప్తున్నారు, నేను ఏదో పేపర్లో చదివిన, హెడ్డింగ్ చదివిన, ఈ మోడల్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తారంట. అంటే ఈ మోడలేనా మొత్తం ల్యాండ్ డిస్ప్లేస్మెంట్ చేయడమా? ఒడిశా అడవులో జరుగుతుంది, మైనింగ్ కోసం డిస్ప్లేస్ చేస్తారు. పట్ట పగలు మీరు ఎక్కడ పడితే అక్కడ ఎలగొడుతున్నారు. హైదరాబాద్ పెట్టి ఆ మిలిటరీ కూడా ఎలగొడుతుంది ముఖ్యమంత్రి. అక్కడ మన తొలి వెలుగు రఘు గారు ఇంటర్వ్యూ చేస్తే నేను ఇంటర్వ్యూ చూస్తున్నా, కార్గిల్ యుద్ధంలో చేసిన భార్య భర్తలు మొత్తుకుంటారు వాళ్ళు. మేము జీవితాలను తను కలిసి ఉండలేము, ఇక్కడ ఫ్లాట్ కొన్నాము, మీరేదో పర్మిషన్లు ఇచ్చిర్రు. అంటే గాంధీ మన్మడే స్వయంగా చెప్పిర్రు, కూలగొట్టి ఈ రాజ్యాన్ని నిర్మించొద్దు. ఎప్పుడో చరిత్ర చదివిన నీరో చక్రవర్తి గురించి. నీరో చక్రవర్తి ఆయన సొంత రాజ్యాన్ని తగలబెట్టిండు ఆయన గోల్డెన్ ప్యాలెస్ కట్టడానికి. అట్లాంటి మీరు ఏలో కొట్టొచ్చు. డెల్యూజన్ ఆఫ్ గ్రాండ్యూర్ అని కొడితే రేవంత్ రెడ్డి పేరు వస్తుంది. డెల్యూజన్ ఆఫ్ గ్రాండ్ రేవంత్ రెడ్డి అంటే ఆయన పేరే వస్తుంది. అంటే వాళ్ళను వాళ్ళు గొప్పోళ్ళుగా ఊహించుకోవడం డెల్యూజన్. నేను అనేది కాదు, ఇక్కడ నేనేం ఆరోపణలు ఇస్తున్నాను ముఖ్యమంత్రి మీద. ఆయన నేను చెప్తున్నా ఏలో కొట్టొచ్చు. డెల్యూజన్ ఆఫ్ గ్రాండ్యూర్ రేవంత్ రెడ్డి గారంటే పెద్ద పెద్ద ఆలోచనలు అంటే ప్రజలకు చేయరు. అది కడతా, ఇది కడతా, అది చేస్తా, ఇది చేస్తా అని ఎన్నికల హామీని చేయకుండా అన్ని హామీలు పోయినాయి. 6 గ్యారెంటీలు మొత్తం వెళ్ళిపోయి విగ్రహాలు కాంట్రాక్టర్లకు పెద్దోళ్ళ చేతిలో పోవాలి బడ్జెట్ మొత్తం. గత ముఖ్యమంత్రి చేసిండు. ఆయన ఏమన్నాడు? ఈ ప్రగతి భవన్ ఏదో చేస్తా అన్నాడు అప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి. మేము చెప్తున్నాం బీసీఎస్సీ దాన్ని ఫస్ట్ లైబ్రరీ చేయండి, పబ్లిక్ లైబ్రరీ. హార్వర్డ్కి పోవాల్సిన అవసరం ఉండదు. ప్రగతి భవన్ని పబ్లిక్ లైబ్రరీ చేసి చదువుకోండి. అక్కడ మీరు అక్కడ రీసెర్చ్ చేయండి, దానిలో ఒక R&D కూడా పెట్టండి. హార్వర్డ్ దాకా ఎందుకు, దాన్ని చేసేయండి. అంత ఖర్చు పెట్టింది కేసీఆర్. ప్రజాధనం వృధా అని ఎందుకు? ఈ ముఖ్యమంత్రి కదా అన్నది, ప్రజాధనం వృధా చేసి అనవసరం కట్టమని. మీరు దాన్ని చేసేసి ప్రజా లైబ్రరీగా ప్రకటించాలని ముఖ్యమంత్రిని మేము డిమాండ్ చేస్తున్నాం. దాన్ని సాధిస్తాం కూడా. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అయితే ఇట్లా ప్రకటిస్తుందో ఆ పార్టీకి మద్దతు ఇస్తాం. దాన్ని మీరు ప్రజా లైబ్రరీగా మీరు ప్రకటించాలి. ఏ ప్రగతి భవన్ మీద అయితే మీరు కేసీఆర్ని దుమ్మెత్తి పోసిరు, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు. ఈ రోజు ఈ ముఖ్యమంత్రి ఇదే ఏమంటారు, శరీరాలు మారినా కూడా ఆత్మ అదే. కేసీఆర్ గారి ఆత్మనే ఈ లోపల ఎంటర్ అయింది. ఫైనల్ గా పరకాయ ప్రవేశం చేసింది. పరకాయ ప్రవేశం మనం ఎక్కడో చదివిన ఆదిశంకరాచార్యులది ఆత్మ పరకాయ ప్రవేశం అంటారు కదా, అదే నేర్చుకురు. పార్ట్ 2 అయింది. పరకాయ ప్రవేశం చేసిన ఆత్మతోటే అదే సిద్ధాంతంతో హైడ్రా కావచ్చు, ల్యాండ్ డిస్ప్లేస్మెంట్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన భూదాన్ భూములు కావచ్చు, ఇంకా అన్ని గుంజుకొని పోతారు రేపు. మొత్తం ప్రజలకు గ్యారెంటీ లేకుండా అయిపోయింది. అక్కడ మూసీ రివర్ కావచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నాను, మీరు చేసిందేదో చేసిరు. మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఇవన్నీ ఆపి మీరు ప్రజా సంక్షేమం చేయండి. ఉచిత విద్య ఇవ్వండి, ఉచిత వైద్యం ఇవ్వండి. గరీబుల కోసం స్కూళ్ళు మూసేస్తున్నారు. మొన్న విద్యా కమిషన్లో ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేస్తా అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. అవసరం లేదంట ఫీజు రియంబర్స్మెంట్. గొర్రెలు బర్రెలు ఇస్తారేమో వీళ్ళు, అంతే. ఇంకా ఆయన అదే ఇచ్చిండు, ఈయన అదే ఇస్తాడు, అదే కంటిన్యూ. చెప్పిన కదా ఆత్మ ఒకటే అని. ఆత్మ ఇళ్ళకి ఎంటర్ అయింది కాబట్టి పరకాయ ప్రవేశం చేసిన ఆత్మతోటి అదే ఎజెండా అమలు చేస్తారు. ఆ ముఖ్యమంత్రి ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేస్తాను, రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చిండు. ఈ ముఖ్యమంత్రి తీసుకొస్తుండు. గురుకులాలు అవసరం లేదంటాడు. కామారెడ్డి డిక్లరేషన్ లా గురుకులాలకు సొంత భవనాలు ఇస్తాని ఇదే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తోటి అనౌన్స్ చేసి, ఇప్పుడు గురుకులాలు ఎందుకు, గురుకులాలు అవసరం లేదు, ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ఇంటిగ్రేట్ చేద్దాం అంటారు అనమాట. స్కిల్ అంటాడు. ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, స్కిల్ డెవలప్మెంట్ చేయాలంటే తిరగండి. గ్రామాల కేంద్రం పథకం పెట్టింది, నిజంగా స్కిల్ డెవలప్మెంట్ పెద్ద సెంటర్లు పెట్టండి. తెలంగాణ గవర్నమెంట్ మీరు చేసేది ఏం లేదు, మీరే హార్వర్డ్కి పోతున్నారు. భారతదేశంలో స్కిల్ లేదని మీరే ఇండైరెక్ట్ చెప్తున్నారు. ఇక్కడ విద్యా వ్యవస్థలు వేస్ట్ అని చెప్తున్నారు. మీరు హార్వర్డ్కి పోయి మీరే ఉస్మానియాలో చేయొచ్చు కదా 15 రోజుల కోర్సు. ఆడికి పోవాల్సిన అవసరం ఏముంది? అంటే ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒకటి, జరిగేది ఒకటి. మేము పోరాడుతున్నాము, ఇంకా పోరాడతామని కూడా ప్రకటిస్తున్నాము. ఆ కేసీఆర్ పాత ఆలోచన తోటి పోవద్దని ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నాం.